నాది ప్రేమే కదరా, ఇది నీకు ఎందుకు అర్థం కాదురా? వాళ్ళు మాటిచ్చినట్టు మనకి తెలియకపోతే ఆ మాటకి కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఆ మాట మనకి తెలిసి మనం ఊరుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆ మాట నిలబెట్టాలని నేను అనుకుంటాను. వేరే ఆప్షన్ లేదంటావా? భూమి, ఈ ప్రపంచంలో బంధాన్ని నిలబెట్టేది మాటే, మనుషుల్ని విడగొట్టేది కూడా మాటే. అందుకే మాటకి కట్టుబడిన వాళ్ళన్నా, మాటని నిలబెట్టుకున్న వాళ్ళన్నా అందరూ గౌరవంగా చూస్తారు. మాట తప్పిన వాళ్ళని అందరూ తప్పుడు మనిషిగా చూస్తారు. మాట అనేది శబ్దం మాత్రమే కాదు, శాసనం. అయితే నువ్వు మాట మీదే నిలబడతాను అంటావు, అంతేనా? నేనే కాదు, ఎవరైనా సరే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని నేను కోరుకుంటాను. అంతవరకు ఎందుకు? నీ విషయంలో నేను ప్రతిదీ ఆలోచిస్తాను, నీకోసమే ఉంటాను అని నేను మాటిచ్చాను. మరి ఆ మాట నిలబెట్టుకోవాలి కదా. మీ అమ్మమ్మ నన్ను ఇంటికి పిలిచినప్పుడు ఆ ఇంట్లో నువ్వు మాట పడకుండా నేను చూసుకుంటాను అని మాటిచ్చారు. అది ఆవిడ నిలబెట్టుకున్నారు. అంతవరకెందుకు? మీ పెద్దమ్మ రుద్రాణి గారంటే అందరూ భయపడతారు, కానీ అలాంటి ఆవిడ కూడా మాటకి ఎంత కట్టుబడి ఉంటారో నీకు తెలుసు. అందుకే చరిత్రలో మాట నిలబెట్టుకున్న వాళ్ళు గొప్పవాళ్లుగా ఉన్నారు, మాట తప్పిన వాళ్ళు చరిత్రహీనులుగా మిగిలిపోయారు. అది మాటకున్న బలం. అది బలంగా ఉన్నంతవరకే మన గౌరవం నిలబడుతుంది. బలహీనంగా మారితే మన మీద ఉండే గౌరవం తగ్గిపోతుంది. అది సరే, నీకెందుకింత విచిత్రమైన డౌట్ వచ్చింది? ఇంకేదైనా తెలుసుకోవాలనుకుంటున్నావా? ఏమీ లేదు. మార్నింగ్ ఒక బుక్ చదివాను, అందులో మాట గురించి ఎక్కువగా చెప్తే నిజమో కాదో తెలుసుకోవాలనుకున్నాను, అంతే. అంతే కదా. అంతకు మించి ఇంకేముంటుంది? ఉంటే మాత్రం నీతో చెప్పకుండా ఉంటానా? సరే, స్వీట్ అందరికీ పంచిపెట్టొస్తాను, సరేనా? విన్నావు కదా జానకి ఏం చెప్పిందో? తను మాటకే కట్టుబడి ఉండాలి అంటుంది. ఆ మాట విషయంలో తను కఠినంగా ఉంటాను అని చెప్పింది. నేను నీతో చెప్పింది అదే కదా. జానకి మంచిదే, అందులో ఎలాంటి డౌటు లేదు. కానీ జానకి మాటకిచ్చే విలువ మనసుకివ్వదు. అందుకు తను చేసే ప్రతి పని ఎగ్జాంపుల్గా కనిపిస్తుంది. పొరపాటున ఇప్పుడు నువ్వు కానీ వెళ్ళి పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు అని చెప్తే మీ అమ్మమ్మ ఇచ్చిన మాట ఏ గంగలో కలవాలి, మీ పెద్దమ్మ కనకల ఏమైపోవాలి, ఈ బొబ్బిలి వంశం ఇచ్చిన మాట తప్పించాలని నువ్వు చూడాలనుకున్నావా అని నిన్ను గట్టిగా క్లాస్ పీకి ఈ విషయం మా మమ్మీకి చెప్పేస్తుంది. అప్పుడు జరగబోయేదేంటో నీకు తెలుసు కదా. ఇప్పుడు ఏం చెయ్యాలి? నాకు చాలా భయంగా ఉంది. నువ్వు జానకితో ఎప్పుడెలా ఉంటావో అలాగే ఉండు, ఏమీ మారకు. తనతో సరదాగా ఉండు, తను చెప్పినవన్నీ విను. నువ్వు తన చెల్లి అనుకుంటుంది కాబట్టి నువ్వు కూడా అంతే హ్యాపీగా ఉండు. కానీ ఈ విషయం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ జానకికి చెప్పుకో. కానీ నాకు తెలుసు, నేను కూడా ఆడపిల్లను కదా. ఒక ఆడపిల్ల ఎలా ఆలోచిస్తుందో నేను ఆలోచించలేనంటావా? అందుకే కదా జానకి ఏం చెప్తుందో ముందే చెప్పగలిగాను. నువ్వు బాధపడకుండా ఉండడానికి ఏం చేయాలో నేను చేస్తాను. నువ్వు నాకు అక్కవి, ఈ ఇంట్లో అందరికి ఇష్టమైన మనిషివి. నీకు సాయం చేయకపోతే నేను మనిషిని ఎలా అవుతాను? అందుకే ఈ పెళ్లి విషయం నువ్వు నాకు వదిలేసి మిగిలిందంతా జానకితో పంచుకో. నీకు బాధ కలగనివ్వకుండా నేను చేస్తాను. నువ్వు నన్ను పూర్తిగా నమ్మితే నాకు మాటివ్వు. ఎట్టి పరిస్థితుల్లోనూ జానకి దగ్గర నీకిష్టం లేదని చెప్పకు. మాటివ్వు.